రామన్న ధైర్యవంతుడైన రైతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చని పల్లె గంగవరం ఉండేది. ఈ ఊరు పచ్చటి పొలాలు, పాడి పశువులు, పల్లె గీతలతో ప్రసిద్ధి చెందింది. అక్కడే నివసించేవాడు మన కథానాయకుడు రామన్న. ఆయన ఒక సామాన్య రైతు, కాని హృదయం మాత్రం అసామాన్యం. ఉదయం సూర్యోదయంతో పొలానికి వెళ్లి రాత్రి చిమ్మెన వెలుగులో ఇంటికి వచ్చే అలవాటు. ఎండాకాలం బాధల మొదలు. ఒక సంవత్సరం కాలం తేడాతో వర్షాలు పడలేదు. నది ఎండిపోయింది. బావులు, బోర్లు ఆల్ డ్రై. గ్రామం మొత్తం నీటి కొరతతో బాధపడుతూ ఉండేది. పంటలు పండలేదు. రైతులు అప్పుల్లో పడిపోయారు. అన్నం తినడానికి కూడా కష్టంగా మారింది. రామన్న భార్య లలిత. ఈ ఏడాది పంట లేదు రామన్న, మనం ఏం తినాలి? పిల్లలకు ఏం చెప్పాలి? రామన్న. మన చేతిలో ఉన్నదాన్ని పంచుకుంటే చాలదు లలిత. ధైర్యంగా ఉండాలి. ఒకరోజు పిల్లలు భోజనం అడిగారు. ఇంట్లో 4 ముద్దలు మాత్రమే ఉన్నాయి. రామన్న అన్నం తినకుండా పిల్లల చేతుల్లో పెట్టాడు. తానే ఆకలితో పడుకున్నాడు. పిల్లలు, నాన్నా, నీకు తినాలి కదా? రామన్న నవ్వుతూ, నాన్న గుండెల్లో అన్నం ఉంటుంది, పిల్లలకి సరిపోతుంది. ఆ రాత్రి అతని కళ్లల్లో నిద్రలేదు. మనసులో ఒక్కటే ఆలోచన, నేను ఊరికి ఏం చేయగలనా? నీటికోసం ప్రయత్నం. రాత్రి పూటనే తన చిన్న సంచితో బయలుదేరాడు రామన్న. అడవులు, పర్వతాలు దాటి నడిచాడు. 2 రోజుల తరువాత ఒక వృద్ధుడిని బావి తవ్వుతూ చూశాడు. వృద్ధుడు, నీరు భూమిలో దాగి ఉంటుంది. తవ్వాలి. నమ్మకం ఉండాలి. రామన్న, ఊరంతా మిగిలిపోతే నేను మాత్రం ప్రయత్నిస్తాను. రామన్న తన ఊరికి తిరిగి వచ్చి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక చెరువు తవ్వాలి. ఒంటరిగా చెరువు తవ్వకం. తన పొలంలోనే చెరువు తవ్వడం మొదలెట్టాడు. మొదట ఒక్కడు మాత్రమే. తనే కొడవళ్ళు, పలాస, చెత్తలతో మట్టిని తవ్వడం. చెమట చుక్కలు ధైర్యాన్ని చెదరజేసే ప్రయత్నం చేశాయి. కాని అతడు ఆగలేదు. ఊరి వ్యక్తి. ఇంట్లో అన్నం లేదు, చెరువు తవ్వుతున్నావా? రామన్న. నన్ను చూసి ఒకరైనా ముందుకు వస్తే మన ఊరికి భవిష్యత్తు ఉంటుంది. ఊరి తోడుగా మారుతుంది. కొద్ది రోజుల తరువాత చిన్నగా గ్రామస్తులు రామన్న పోరాటాన్ని గమనించారు. కొందరు యువకులు, మహిళలు, పిల్లలు కూడా చేరారు. కోడి పూట లేచి కలిసి తవ్వడం మొదలెట్టారు. రైతు ఒకటి. రామన్నను తిట్టే ముందు మనం కూడా ప్రయత్నించాలి. రామన్న, ఈ చెరువు నాదే కాదు, మనందరిది. మన భవిష్యత్తు దీంట్లోనే ఉంది. చెరువులో నీటి వర్షం. ఒకరోజు సాయంత్రం పాతాళం నుంచి గలగల నీరు లీకవడం మొదలైంది. అందరూ ఆత్మవిశ్వాసంతో గట్టిగా పోరాడిన ఫలితంగా చెరువు నిండి నీటితో నిండిపోయింది. ప్రజలు కేరింతలు కొట్టారు. పిల్లలు నీటిలో ఆడిపాడారు. పశువులు దాహం తీరాయి. పంటలకి జీవం వచ్చింది. పల్లె తిరిగి పచ్చదనం పొందింది. మరో 3 నెలల తర్వాత గంగవరం పల్లె తిరిగి పచ్చగా మారింది. అన్నం పండింది. కోళ్లు కూశాయి. పక్షులు తిరిగి వచ్చాయి. పండుగలు తిరిగి వచ్చాయి. పట్నంలో కూడా రామన్న కథ ఫేమస్ అయింది. రామన్న గౌరవం. గ్రామ ప్రజలు రామన్నకు ఘనంగా సత్కారం చేశారు. చెరువుకు రామన్న బండి చెరువు అని పేరు పెట్టారు. పిల్లలు రోజూ అక్కడ పోతూ ఆయన కథ వినేవారు. పిల్లలు, రామన్న తాత, నీతో ఉండాలనిపిస్తుంది. రామన్న నవ్వుతూ, పొలం పండితే ఊరు పండుతుంది పిల్లలు. ముగింపు. ఈ కథ మనకు చెబుతుంది, ఒక్కరే మార్పు తీసుకురాగలడు. రైతు అంటే కేవలం పంట పండించేవాడు కాదు, భవిష్యత్తు పునాది. నమ్మకంతో ముందుకెళితే పర్వతాలు కూడా తల వంచుతాయి. ధన్యవాదాలు. ఈ కథను వినే ప్రతి ఒక్కరికీ ఒక సందేశం: ధైర్యం, పట్టుదల మరియు ప్రేమ ఉన్నవారు ఏ పరిస్థితినైనా జయించగలరు.